ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పాలంటే చాలామంది మన వీడియోసే మనకే సెండ్ చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ చేయమని. కానీ చాలామంది చూస్తలేరేమో అనుకుంటా. చూడండి, ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. డెఫినెట్‌లీ ట్రై చేస్తాను. ఇప్పుడు డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఒకసారి వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. డెఫినెట్‌లీ చేసుకోండి. మీ ఫేవరెట్ యాక్టర్ అయినా సొంత మీ ఫోటోనే ట్రై చేయండి. ఫ్యాన్స్ అయితే డెఫినెట్‌లీ చేసుకుంటారు. అది నాకైతే నమ్మకం ఉంది. ఓకే. ఎందుకంటే ఈ సాంగ్ చేయనికి ఒకటే కారణం ఏందంటే, నేను ఇంతకుముందు ఈ సాంగ్ మీద చేశాను నేను. ఓకే. ఇప్పుడైతే ఇలా అయితే చేసినా. చాలా బాగా అనిపించింది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. మీకు కూడా డెఫినెట్‌లీ అయితే నచ్చుతుంది. ఓకేనా? ఓకే. గర్ల్స్ కోసం రేపు మార్నింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేస్తాను సేమ్ ఇలాంటి వీడియో. ఓకే. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో అవ్వండి. ఓకే. ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్‌లో అయితే వచ్చేసిన. మెయిన్ ఏందంటే ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. చాలామంది డౌట్ అయితే మెసేజ్ అయితే చాలా వస్తున్నాయి కామెంట్స్ అనేది. ఫాంట్ ప్రాబ్లమ్ వస్తుందని అంటున్నారు. మిస్సింగ్ ఫాంట్ అనేది నేను కొన్ని వేల సార్లు చెప్పాను. ఓకే. ప్రతి ఒక్క వీడియోలో కొన్ని దాంట్లో అయితే 100% చెప్తూనే ఉంటా. కింద ప్లస్ సెకండ్ సంథింగ్ ఏదైనా ఒక రేషియో తీసుకుందాం. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళండి. పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది. వ్యూ ఆల్‌లోకి వెళ్ళండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సెపరేట్ ఫోల్డర్ పెట్టుకోండి ఫాంట్ కోసం. దాని తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళండి. ఓకే. దాని తర్వాత మళ్ళీ 3 లైన్స్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ మోడల్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీరు సెపరేట్ ఫోల్డర్ పెట్టుకోండి అని. ఆ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో అది వెతకండి. వెతికిన తర్వాత ఆ ఫోల్డర్ నుంచి మీరైతే ఆ ఫాంట్ అయితే ఇక్కడ నుంచి మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఫేవరెట్ ఇంపోర్ట్ అయితే ఆన్ చేసుకోండి. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ ఉంటే ఇంకోసారి చూడండి. కొంచెం ఫాస్ట్‌గా చెప్పేసిన. కొత్త సబ్స్క్రైబర్ మాక్సిమం వస్తూనే ఉంటారు కాబట్టి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది. ఒక విషయం గట్టిగా చెప్పాలి నేను. ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో అనేది నేను తీసుకున్నాను. కానీ ఆ ఫోటో అనేది కొంచెం చిన్న సైజ్‌లో ఉండే చూపిస్తాను ఒక్క నిమిషం. ఓకే. ఈ ఫోటో అయితే చూడండి. ఈ ఫోటో అనేది ఉంది ఓకే. కానీ ఇంకా దీనికి నేనైతే ఎక్స్‌పెన్స్ అయితే చేసినా ఇక్కడ చూడండి. ఇలా అయితే కొంచెం పెద్దగా చేసినా. ఎందుకంటే ఆ 3డీ కెమెరా యానిమేషన్ ఇటు అటు జరిపేటప్పుడు ప్రాబ్లమ్ వస్తది. దానికోసం నేనైతే వింగ్ క్యాప్ అయితే యూజ్ చేసిన. వింగ్ క్యాప్ అయితే మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. మన సైడ్‌లో ఉంటది. ఇప్పుడు మీరు అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా కూడా వచ్చేస్తుంది మీరు. ఓకే. దాని తర్వాత ఫోటో సెలెక్ట్ చేసి ఇంకా ఇక్కడ మీకు ఎంత సైజ్ అయితే కావాలో ఇక్కడ నుంచి మీరైతే స్టార్ట్ మీద క్లిక్ చేస్తే కొంచెం వెయిట్ చేసి ఇక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. అందుకోసమే ముందే చెప్తున్నాను. ట్రై చేయండి. వింగ్ క్యాప్ అయితే ఈ వీడియో కింద ఉంటది. డెఫినెట్‌లీ చెక్ చేయండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటోని యాడ్ చేసి కొంచెం పెడుతున్నా ఇలా. లాస్ట్‌లోకి అయితే జరిపి లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం. లిరికల్ డౌన్ ఎక్కడైతే ఉందో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. మిర్రర్ ఆన్ చేసుకోండి. దాని తర్వాత దాని కిందనే మనకైతే 3డీ కెమెరా అయితే ఉంటది. కెమెరాని టాప్‌లో తీసుకురండి. దాని తర్వాత కెమెరాని నేనైతే హైడ్ చేసినా కాబట్టి హైడ్ రిమూవ్ చేసుకోండి. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఒకవేళ ఫోటో సరిగ్గా సెట్ కాకపోతే మీరు ఇక్కడనే మీ యొక్క ఫింగర్ తోటి మీరు అటు ఇటు జరుపుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే చూద్దాం మనం. 3డీ కెమెరా ఆన్ చేసుకున్నాం కాబట్టి చూద్దాం. చూడండి ఇలా వస్తది. వేరే ఫోటో పెట్టే చూపిస్తాను. ఈ ఫోటో ఎందుకులే కానీ కెమెరా ఆఫ్ చేస్తున్నా. కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి వేరే ఫోటో పెడదాం. ఏదైనా ఒక్క నిమిషం. సంథింగ్ వేరే ఫోటో పెడదాం. ఓకే. ఈ ఫోటో పెడుతున్నాను. పెట్టిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి ఇలా. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఆ ఫోటో అనేది కొంచెం లైటింగ్ అనేది ఎక్కువ ఉంది. లైటింగ్ మనకు కొంచెం డౌన్‌లో ఉండాలి. ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి విగ్నెట్ ఆన్ చేయండి. విగ్నెట్ యాడ్ చేసుకోండి. ఆన్ చేయడం కాదు. యాడ్ చేసిన తర్వాత కింద మిర్రర్ ఉంటది. మిర్రర్ ఆన్ చేసిన తర్వాత సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇలా ఫెదర్ మాక్సిమం పెట్టుకోండి. తర్వాత మనకు బ్లాక్ అండ్ వైట్‌లో బాగా కనిపిస్తది ఇలా. ఓకే. చూడండి. ఇంకా బ్లాక్ అండ్ వైట్‌లో కావాలంటే సైజ్ ఇంకా తక్కువ చేసుకుంటే ఇలా కనిపిస్తది. చూడండి. లిరికల్ బాగా అట్రాక్టివ్‌గా ఉంటది. ఇలా అయితే ట్రై చేయండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.